హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు రోడ్ టు గ్రాండ్ మాస్టర్ డే 3 అనమాట. చూద్దాం ఈరోజు బీఆర్లో బోయ కొడతామో లేదో. సోలో ఆడుతున్నా. ఈ బోయ కొట్టే చాలా కష్టమైపోతాను గైస్. నిన్ను కూడా అంతేనమ్మ. లాస్ట్లో ఒగుడున్నప్పుడు లేపడుతుంది ఇంకొకటి నా కొడుకు. అందరినీ చంపుతాము కానీ లాస్ట్లో ఒగుడిని చంపలేకపోతున్నాం. భీమశక్తిలో దిగుదాం. ఎవరైనా దిగుతున్నారా? అదిగో ఒకడు దిగుతున్నాడు. వీడిని లేపాడుదాం గన్ను జిక్తే. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ కొట్టండి గైస్. లైక్ కొట్టిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆగని జిక్తుందో చూద్దాం. దాంట్లో ఏరుకుందాం పోయి. విఎస్ఎస్ దొరికింది వేసిన అమ్మ కదన్నా. మంచి గన్నులు జిక్కాల. MP5 M4 ఏమని జిక్కితే అమ్మ లేపాడు వచ్చి గైస్. అదో XM8 అయినా జొక్కింది, అదైనా చాలు. అదిగో అప్పుడే కాలుస్తున్నారు నా కొడుకులు. ఇంక షార్ట్ రేంజ్ జిక్కితే చాలు గైస్. పోయి ఫస్ట్ ఎక్స్ట్రా రివైవల్ ఒకటి తీసుకుందాం. M4 ఏమని జిక్కింది గైస్, చాలు. ఇది ఈ ఎక్స్ట్రా రివైవల్ చాలా యూజ్ అవుతుంది గైస్. లాస్ట్లో మీరే చూస్తానండి. లాస్ట్లో ఎనిమిది ఎవరు వస్తానట్లు. అదిగోండి గైస్, వాడు వస్తున్నాడు. సార్ నీ మాకు లేక నా మడ్డ అయిపోయింది గైస్. మాకు లేక నా మడ్డ ఎక్కడో వస్తున్నాడు. ఉరికేసుకొని పుగ్గాడు. అది చిన్నగానే వచ్చింది గైస్. వానే మధ్యంగా చేతిలోకి. అయినా దాంతో కూడా హెడ్ పడింది అనుకోండి. మాకు లేక నా మడ్డ వీడబడి గైస్. పుగ్గాడు. రారు బయటకు రారు. నేను మాకు లేకున్నామడ్డా. ఇప్పుడు దగ్గరికి పోయినా వాడు లేపాడేం కదా సార్. XM8 అంతగా పడదు షార్ట్ రేంజ్లో. పర్లేదు గైస్. హెడ్ పడాలి. హెడ్ పడితేనే యాదలేండి. ఇంకోటి వచ్చినాడు. వాళ్ళు క్రాస్ ఫైర్ చేస్తున్నారు. వాళ్ళకి లోపల పోయి షార్ట్ రేంజ్ ఏదైనా నేర్కొచ్చుకుందాం. షార్ట్ రేంజ్ లావి లేనట్టున్నాయి గైస్. ఇదిగో ఈ గన్ను ఉంది, అది తీసుకున్నాము. వీడు వచ్చా ఏరుకుందాం గన్ను. ఇదే షార్ట్ రేంజ్ అట్లా యూజ్ చేద్దాం. బాంబు హుక్ చేసేద్దాం. ఉన్నాను గైస్ హుగ్గానికి. పడింది 63 పడింది. అన్న హీల్ చేసుకుంటా అంటాడు. పోయి హాయ్ చెప్పొద్దాం. హాయ్ అను. అక్కడ చూస్తున్నాడు గైస్ పుగ్గాడు. అక్కడ చూస్తున్నాడు. పాప మాకు అట్లెళ్ళి వస్తామేమో అని. అట్లెళ్ళి ఎవరన్నా వస్తారు చెప్పండి గైస్. ఎట్లా లేండి. రివైవల్ తీసుకొని వచ్చినది. అప్పుడే 2 కిల్లు కొట్టి పడదింగినాం. బోయ కొట్టాలి గైస్ ఈరోజు. ఎట్లయినా బోయ కొట్టే చాలా కష్టం అయిపోతుంది గైస్. చాలండి గన్నెలు ఇవే వాడదాం గైస్. నాతో అడిగితే షార్ట్ రేంజ్కి MP5 అంత యూజ్ గన్ను ఉండదు గైస్. అమ్మ MP5 అదిగోండి ఎవడో కొట్టినాడు. వద్దులేండి కాల్చేది వద్దు. వాడు క్రాస్ ఫైర్ చేసుకొని నీట్గా పోయి పండుబెట్టేద్దాం కానీ పుగ్గాన్ని. ఇదిగోండి ఉన్నట్లు. ఇదిగో డ్రాగ్ ఆడే లాక్ అయిపోయింది కాళ్ళ దగ్గర. డ్రాగ్ లేకుండా లేస్తా లేదు. అదిగో ఆడు ఉరికెత్తున్నాడు. నువ్వు ఎక్కడ పోయినా లేదు లేపాడు ఇంకడ మేము వచ్చి. ఇంట్లో ఏమన్నా వస్తాడా? లేదు కదా రాలేదు. సెన్సింగ్ వెనకాలకు పోయినాడు. హాయ్ బ్రో. ఇక్కడ ఆ సైడ్ చూస్తున్నాడు తిక్కనా కొడుకు. అట్లెళ్ళి వస్తామేమో అనుకున్నాడేమో పుగ్గాడు. ఏమన్నా మళ్ళీ దిగుతాడేమో. మళ్ళీ దిగితే మళ్ళీ లేపాడేమో. వాడు చేసే మంచి పని ఏమన్నా ఉందంటే మళ్ళీ ఇటు దిగ్గూడదు కదా. దిగితే లేపాడు దిగుతాం. దిగ్గూడదు. ఇటు దిగితే వానంత ఎరుపుకి ఊడు ఉండడు. ఇదిగోండి దిగినాడు. ఓహో కూడా యూజు ఇది గైస్. ఇదిగో ఏంది గైస్ మనకు అంత పడినా చాలేదు పుగ్గాడు. మొఖం లేకున్నా మడ్డ ఎంత కాల్సాలి గైస్ పుగ్గానికి. హీల్ ఫుల్ అయిపోయిందిలేండి. ఎవరో కార్లో సౌండ్ వస్తుంది గైస్. కార్ సౌండ్. అదిగోండి అదిగో బయట పోతున్నాడు. అప్పుడు ఇది కాల్చినా వేస్ట్. తక్కువ డ్యామేజ్ పడుతుంది. మనం మీడుందా మనకు తెలిసిపోతుంది. వీడు ఎవడో తెలుగు ప్లేయరే గైస్.
వాడు మాకు లేకున్నమాట. అట్లా అనకూడదు అనుకోండి, తెలుగు ప్లేయర్ని రెస్పెక్ట్ చేయాలా. కానీ తిక్కనా కొడుకు, నేను వాడిని చూడలాగా ఇచ్చే నాదే తప్పు. గ్లోబల్ అన్నా వేసింది, గ్లోబల్ నొక్కినా అయినా పడలేదు గైస్. ఈసారి దిగుదాం, మీడే దిగుదాం. మనం తెలుసు అది ఆడ చనిపోయినా మళ్ళీ ఆడే దిగుతాం. ఈసారి లేపాడు దిగుదాం. రారండి మాకు లేకున్నమాట. మన లూట్ అంతా ఉంది లేండి గైస్, ఈడే ఉంది అంతా ఉంది. ఇప్పుడు వస్తే వానికి పూకు వాళ్ళేంగడమే. ఎక్కడ పోయినా ఈ పూగాడి మాకు లేకున్నమాట. అప్పుడే దిగినప్పుడు ఫుల్ స్టెప్స్ వినిపించు గైస్, మళ్ళీ కనబడలేదు. ఎక్కడ పోయినా కనబడతాడులేండి, ఎక్కడ కూడా పూగాడు లాస్ట్లో అయినా చిక్కుతాడు. గన్ని ఖ్యామలు కొడదాం. 4 కిల్లులు చేసాం గైస్, అప్పుడే అలాగే తగ్గిపోతుంది. పోయి ఫస్ట్ కిల్లులు చేయలేనమ్మా. భీమశక్తిలో ఎవరు లేనట్లున్నారు. వాడు నానే బాజిక్తో మొహం బాగాలేంగడం ఈసారి. పోదాం క్లాక్ టవర్లో పోదాం. ఇంకా మిట్లే జోన్ వెళ్ళి పోదాము. ఎప్పుడన్నా బోయ కొట్టాలంటే ఒకే ట్రిప్ గైస్, జోన్తో పాటు సింక్ కాలేమంటే మళ్ళీ జోన్లో ఉండకూడదు. జోన్ కన్నా కొద్దిగా ముందుకు పోలా. డ్రాప్ దగ్గర ఎవరు ఉన్నారా? లేనట్లున్నారు. ఉన్నారు 10 అనే మాట. పదం ఆడో సౌండ్ ఇస్తుంది. వెనకాల ఉన్నట్టున్నాడు గైస్, వాడు మన వెనకాల వస్తానట్లున్నాడు. రాను లేపాడుతాను గైస్. ఫస్ట్ గ్లోబల్ ప్రొటెక్షన్ వేసినాము. వాడు ఎంతగా ఇదిగో వాడు పరిగెత్తాను గైస్. వీడియో గైస్ అందరూ చూసే కట్టలేడు. మన అమ్మ జోన్ చచ్చిపోతున్నాము. రాని మాకు లేకున్నమాట. చనిపోయే కోసం అంతసేపు తలకాయ తిని గైస్. గెలిచి చేసుకొని ఫస్ట్ జోన్కి పోదాం. అమ్మ జోన్ ఫుల్ హెల్త్ తీసుకుంది గైస్. ఫస్ట్ జోన్కి వెళ్ళిపోదాం. అదిగోండి రైట్లో వాడు, దాని పక్కలో ఆ సైడ్కి పోయినాడు. అదిగోండి ఈనాళ్ళు కాదు కదా మనకు, వాడు కాదు నాని బాయన. వాడు చిక్కుతాడు ఎక్కడ పోడు, లాస్ట్ జోన్లో అయినా చిక్కుతాడు బతుకుంటే వాడు. అది వచ్చే వాడే కాసి మనకు రాదు అన్నమాట. మళ్ళా వాడు లేపాడు కాసి. జోన్ చూస్తే ఓపెన్లో పడింది. మన దగ్గర చూస్తే ఏంటివి లేవు. పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కాసి. ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో తీసుకున్నాం. ఆ జోన్ చూడండి కాసి, ఎట్లా వస్తుంది, సర్రని వస్తుంది అట్లా. వాడు కూడా జోన్లోనే ఉండాలి నాకు తెలిసి. రారండి మాకు ఆ సైడ్ కలుస్తున్నారు. అది వాడు కూడా పరిగెడుతున్నాడు. ఈ సైడ్ ఇంట్లో వెనకాల్లో కూడా ఉన్నాడు. ఇదిగో వస్తున్నాడు. రారా నీ మాకు 3 వచ్చేయాల పాపం జోన్లో నిలిచిపోయాను. కాల్చుకోకుండా తిక్కనా కొడుకు. జోనే ఉంది కదా అమ్మ, కరెక్ట్గా ఇట్లా ఓపెన్లో పడింది. మన దగ్గర చూస్తే లాంగ్ రేంజ్ గన్ను కూడా లేదు. అదిగోండి ఆ ఇంట్లో ఉన్నారు. ఇంక ఉండేదే 14 మంది ఉన్నారు. అదిగో వాడేవాడు దిగుతున్నాడు. మనమ్మ వాడోడు మోనిస్టర్ వేసుకొని వస్తున్నాడు. చూడండి కలుపుతాడు కాల్చుకొని దిగువాడు వస్తాడు. అదొక రారా వెక్టర్లు ఉన్నాయి కదా, డబుల్ వెక్టర్. అమ్మ ఇప్పుడు పూల్ వాళ్ళే దగ్గరికి వస్తే వాడిన దూరం నుంచి వాడు అది కూడా ఇంట్లో నుంచి వీడు రాలేదు. ఇంకంతే ఏం చేయలేము ఇంకా సీడే కూర్చోవాలి అంతే మనము.
లాస్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ రాయల్లో కొట్టుకుంటున్నారు, ఇదే మంచి ఛాన్స్. ఫస్ట్ ఇంట్లో పోతే ఇంట్లో నుంచి గేమ్ అంతా ఆడిద్దాం. ఇంకా 10 మంది ఉన్నారు లేండి గైస్, పోయే పక్క కొడతాం. లేపడదాం. సో వానం మొత్తంగా ఎక్కడ పోయేది లేకుండా అది గైస్. ఆ సైడ్ చూస్తే వీడి గ్లోబల్ వేసినాడు, ఈ సైడ్ చూస్తే వీడి గ్లోబల్ వేసినాడు. రాను బయటికి పోకూడదు గైస్, ఇంకా లాస్ట్ వరకు ఇదే ఇల్లు మనకి సేఫ్. లోపలికి కూడా మొత్తం పువ్వు బాగాలేకపోయినా ఇక్కడే కూర్చొని ఉందా రాను పని మొక్కలు లేకున్నామడ్డ. ఇదే గైస్ మనకి లాస్ట్ వరకు. వస్తారేమో చూద్దాం. అదిగోండి వాడు ఆ సైడ్ వాడు కాలుస్తున్నాడు. అదిగో దిగి వాడు వచ్చేవాడు మధ్య వాడు ఆ సైడ్కి వెళ్ళిపోయి. ఈ సైడ్ ఉన్నారేమో చూద్దాం. బయట కూడా ఎవరు లేదే. 5కి వచ్చింది కదా గైస్ అలా ఇప్పుడే. నలుగురు ఉన్నారు. రాను మేము మా కాళ్ళు లేకున్నా అమ్మడ్డ. షార్ట్ రేంజ్ వస్తే లేపడదాం కూడా గైస్. జోన్ కూడా సింక్ అవుతుంది, ఎక్కడ పడుతుందో అర్థం కాకుండా ఉంది. వాడు చూస్తే పైన ఉన్నాడు, బయటకు పోతే దిగుతాడు. వీళ్ళిద్దరు ఆ సైడ్ ఉన్నారు, పైన వాడు ఉన్నాడు. ఇప్పుడు జోన్ సింక్ అవుతుంది పొలం. అదిగో వాడు బయటకు ఉన్నాడు. అయిపోయింది బాగానే మధ్య ఎదిగేసిండు. పైన ఉన్నట్లున్నాడు. అదిగోండి ఇంకోటి ఆడ పైన. ఇంకా 2 ఉన్నారంతే. దూరం ఉండేవాడిని వాళ్ళు లేపాలి తల్లిండి. పైనాడు రారు నేను మా కంప్లీట్ నా మడ్డ డబుల్ వికెట్ అట్లా పువ్వు బాగలేదు. డబుల్ వికెట్ పెట్టుకున్నాం. గోదే వద్దు ఎట్లో పక్క దగ్గరికి వస్తుంది. లోపల ఉండండి. వాడు వారాయిలు ఆనాలు కొట్టుకుని ఒకటి చచ్చిపోతే వారం మధ్యంగా కొట్టుకొని మధ్య భారీ పడుతుంది. రారా మధ్యంగా లేపాడు ఇంగ్లీష్ పడలా చూడు గన్ను కింద భారీ పడుతుంది. ఎవరైతే వీడియో చూసి బాయ్.